హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా లేదా? కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇది డే 3 ఆఫ్ ఆర్ అపార్ట్మెంట్ వినాయక చవితి సెలబ్రేషన్స్ అన్నమాట. సో ఫస్ట్ అండ్ సెకండ్ డేస్ ఏం చేసాము, ఏంటి, ఎట్లా ఎంజాయ్ చేసినాము అవన్నీ కూడా నేను వీడియోస్ పెట్టున్నాను. సో ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసి వచ్చేసేయండి. మంచిగా మస్తు పిల్లలందరూ డ్యాన్స్లు వేసారు. పిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడాను మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట, పెట్టుకున్నాము. సో ఫస్ట్ డే కాబట్టి పిల్లలందరూ చాలా హ్యాపీగా, చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటారు కదా. సో అందుకని వాళ్ళు డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అవన్నీ పెట్టున్నారు. అండ్ సెకండ్ డే కూడాను ఇంచుమించు డ్యాన్సెస్ అట్లానే జరిగినాయి. హౌసీస్, దంషరడ్స్ ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. నేను దంషరడ్స్ నేను కూడా ఆడాను. సో అందుకని చెప్పేసి నేను వీడియో అన్నది నేను ఎవరికి ఇవ్వలేకపోయాను అనమాట. అక్కడ ఎవరు చిన్నపిల్లలు ఎవరు లేరు వీడియో తీయడానికి. సో అందుకనే అది వీడియో తీయడం కుదరలేదు. అండ్ ఇది థర్డ్ డే అనమాట. సో థర్డ్ డే అందరం కూడాను లలిత చదువుదామని చెప్పేసి అనుకున్నాము. సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురవే నమః. ఏకాదశం గణపతి ద్వాదశంకృతజాననం ద్వాదశైతాని నామాని విసర్జాయ పఠేన్నః సర్వవిఘ్నభయం యస్య సర్వసిద్ధికరం ప్రభు విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం. ఇంట్లో మనం ఒక్కలమే చదువుకొని ఒక్కలమే పూజ చేసుకుంటే అదొక డిఫరెంట్ వైబ్. అండ్ అలానే ఇట్లా అందరితో పాటు మెయిన్గా లలిత, విష్ణు ఇలాంటివి చదువుతున్నప్పుడు చాలా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టయితే నాకైతే అనిపిస్తుంది. సో అందుకనే ఇంకా అందరం కలిసి చదువుతాం. ఇంకా కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చారనమాట. అందుకనే ఇంకా ఉన్న వాళ్ళ వరకు మేమైతే స్టార్ట్ చేసేసాము. శ్రీ శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉజ్జద్భాను శాస్త్రాభ చతుర్బాహు సమన్విత రాజస్వరూప పాచార్య ఉదరాకార మనోరూపేశ బోధండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కరసత్తజ కురువింద మణిశ్రేణి కనకోటింద మణిత అష్టమి చంద్ర విమరాజ దళిత సరసోవిత ముఖ చంద్ర కలంకాభ భువనాభి విశేషక వదనస్వర మాంగళ్య దురతోరణ చిలి. ఇలా అందరూ కలిసి లలిత చదవడం అంటే నాకు అట్లా చాలా ఇష్టము. సో అందుకని ఎప్పుడు చదివినా కూడాను కంపల్సరీ నేను వెళ్తాను. అండ్ వాళ్ళు కూడా అట్లనే పిలుస్తారనమాట. అండ్ కొంతమంది అయితే చెప్పారు లైక్ పెట్టుకుందాము ఎవ్రీ ఫ్రైడే కానీ లేదంటే మంత్కి ఒక ఫ్రైడేలో అయినాను అట్లా అందరం కలిసి ఎవరో ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కసారి లలిత చదువుకుందాము అన్నట్టుగా, తర్వాత తాంబూలము అట్లా ఇచ్చుకుందాము అని చెప్పేసి. బట్ అందరికీ అది సమ్మతించదు కదా ఒక అపార్ట్మెంట్లో అన్నాక. కొంతమందికి ఓకే ఉంటుంది, కొంతమందికి ఓకే అన్నదు. సో అందుకని చెప్పేసి అట్లా అయితే ప్రస్తుతానికి అయితే జరగట్లేదు. సో ఎట్లాంటి పండగలప్పుడు ఇలాంటివి ఉన్నప్పుడు మట్టుగా ఇలా చదువుతాము. మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.
కుల సంకేత పాలిని అసలు ఈ పిల్లలు ఉన్నారే అసలు ఎక్కడ కూడా అమ్మలకి ప్రశాంతతే ఉండదు అన్నమాట. నేను అక్కడ చదువుతుంటే మధ్యలోనేది అమ్మ 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 అని పిలుస్తూనే ఉంది. ఒకసారి టాయిలెట్ అంటది, ఒకసారి వాళ్ళదేదో ఎవరో ఏదో బొమ్మ పట్టుకున్నారు అది కావాలంటది, ఒక్కసారి వాటర్ కావాలంటది. ఇదే అన్నమాట. అబ్బాయి ఎంతైనా నాకు చిన్నపిల్లలతో ఏది మనం చేయాలనుకున్నది అవ్వదు కదా. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే కోపం వచ్చింది అనమాట, విసుగొచ్చింది. అన్నిసార్లకి ఒకసారి వాటర్, ఒకసారి టాయిలెట్, ఒకసారి ఆ బొమ్మ, ఒకసారి ఈ బొమ్మ, అది కావాలి ఇది కావాలి, ఒక పక్క ఏడుపులు. అబ్బా ప్రశాంతంగా చదువుకుందామంటే ఇంట్లోనే అవ్వదు, అలా బయట చదువుదాం అందరితో అంటే కూడా అది కూడా అవ్వట్లేదు పిల్లలతోటి. ఒక ఏజ్ వచ్చినంత వరకు ఇట్లనే ఉంటారు కదా పిల్లలు. అయినా మనం కోపం పడకుండా మంచిగా శాంతంగా ఉండి వాళ్ళకి చెప్తూ ఉండాలి, అంతే మనం చేయాల్సిన పని. ఇంకొంచెం పెద్దయి వాళ్ళ పనులు వాళ్ళు ఇంకా సొంతంగా చేసుకోవచ్చు పర్లేదు అన్న ఇది వచ్చినంత వరకు మనకి ఇది తప్పదు మన అమ్మలకి. సో లలిత చదివేసడం అయిపోయినాక ఇంకా కొంతమంది సంగీతం నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారనమాట మా అపార్ట్మెంట్లోనే. సో వాళ్ళు కొంచెం గణపతికి సంబంధించిన పాటలు ఇంకా అట్లా కూడా పాడారనమాట. అండ్ దాని తర్వాత మేమందరం కలిసి ఇంకా ఓన్లీ ఈ పూజలు ఇవే అయితే పిల్లలు బోర్ అయిపోతారు కదా, అప్పటికే పిల్లలు తినేస్తారు పక్క నుండి. అల్లది ఆడదాం ఇల్లిది ఆడదాం ఇంకెంతసేపు అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అందుకని ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాక ఇంకా అక్కడితో వైండప్ చేసేసి అంతాక్షరి ఆడాము ఇంకా అందరం కూర్చొని. సో ఈ లోపల పంతులు గారు కూడా మధ్యలో వచ్చి పూజ కూడా అయిందనమాట. అంటే మార్నింగ్ ఒక ఫ్యామిలీ కూర్చుంటారు, ఈవినింగ్ ఒక ఫ్యామిలీ కూర్చుంటారు. అట్లే మేము కూడా ఒకసారి కూర్చున్నాము, బట్ వీడియో ఏం తీయలేదు. अनुतीराट సో చాలా బాగా పాడారు కదా. సో రైట్ సైడ్లోని కూర్చున్నారనమాట ఆవిడ, ఆనియన్ కలర్ శారీ, రెడ్ కలర్ శారీ. సో ఆవిడ సంగీతం టీచరు. సో ఇంతకుముందు మా అపార్ట్మెంట్లోనే ఉండేవాళ్ళు అండ్ పిల్లలందరికీ కూడా సంగీతం చక్కగా నేర్పించేవాళ్ళు. బట్ రీసెంట్గా వాళ్ళు హౌస్ షిఫ్ట్ అయిపోయి వేరే దగ్గరికి వెళ్ళిపోయారనమాట. లేదంటే సాత్వికాన్ని కూడా ఇంకా అక్కడికి పంపిద్దాము, చిన్న వయసు నుంచి స్టార్ట్ చేస్తే స్వరం అవన్నీ కూడా బాగా వస్తాయి కదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ కుదరలేదు, బ్యాడ్ లక్ అనమాట. ఇప్పుడు చూసారు కదా ఎంతమంది ఉన్నారో. సో లలిత అది చదివినప్పుడు ఓన్లీ 7-8 మెంబర్సే ఉన్నారు. బట్ తర్వాత ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అయ్యి అలాగా ఎక్కువ మంది అందరికీ వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. ఇప్పుడు పిల్లలందరూ డిస్కషన్ పెడుతున్నారు, ఏం ఆడాలి ఏంటి అది ఇది అని చెప్పేసి ఇక్కడ మాట్లాడేవి జరుగుతున్నాయి. సో అది ఆడాలా ఇది ఆడాలా అని ఫైనల్గా అన్నీ ఆలోచించి అంతాక్షరికి ఫిక్స్ అయినాం అనమాట.
ఏదైనా మా వస్తుంది మాతో పాట పాడుతాం సినిమా పేరు పాడండి ఇలా మాటలన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా పెడితే మీరు బోర్ అయిపోతారు కదా, అందుకని కొంచెం వరకే పెట్టాను అనమాట. అండ్ దీని తర్వాత మేము డిన్నర్ కూడా కిందనే అందరం కలిసి చేసాము. సో ఒకళ్ళైతే స్పాన్సర్ చేశారు, ఒక 2 ఫ్లాట్స్ ఇద్దరు కలిపి టిఫిన్ అనేది పెట్టారు అనమాట. సో ఏమేమి పెట్టారో కూడా మీతో షేర్ చేస్తాను. సో ఇలా మా డే 3 అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిమజ్జనం బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను, అది కూడా సూపర్గా జరిగింది. సో డిన్నర్లో ఏమేమి పెట్టారు అని అంటే టిఫిన్స్ అని చెప్పాను కదా, సో లైట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇడ్లీ, బోండా అండ్ ఉప్మా అండ్ అలానే బ్రెడ్ హల్వా ఒకటి పెట్టారు. అండ్ 3 టైప్స్ ఆఫ్ చట్నీస్, ఇంకా లడ్డు కూడా పెట్టారు. సో అంతే అయితే వీడియో. బాయ్ బాయ్.